మంచు కుటుంబం వ్యవహారంలో భూమా మౌనిక అత్యంత కీలకంగా మారారు. భూమా మౌనిక కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు మనం విడుదల చేసిన ఆడియోలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయడం పట్ల, అలాగే మంచు విష్ణు అనుచరులు మంచు మనోజ్ను తీవ్రంగా గాయపరచడం పట్ల ఇప్పుడు భూమా మౌనిక సీరియస్గా ఉన్నారు. దీనిపై కర్నూలులో కేసు నమోదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అటు ఆమెపై కూడా మోహన్ బాబు అనుచరులు, అలాగే మంచు విష్ణు అనుచరులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో వారిపై కర్నూలులో కేసు పెట్టేందుకు భూమా మౌనిక సిద్ధమవుతున్నారు. ఆమె సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విషయంపై ఆమెకు పూర్తి సమాచారాన్ని భూమా మౌనిక అందించారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు భూమా మౌనిక సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సహా పలు కీలక సమావేశాలు ఉండడంతో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారట. దీంతో చంద్రబాబు నాయుడుని కలవడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. పదే పదే భూమా మౌనిక కారణంగానే గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు చెప్పడం, మీడియాలో కూడా ఆ వార్తలు ఎక్కువగా హైలైట్ కావడం ఇప్పుడు చికాకుగా మారాయి. అందుకే భూమా కుటుంబం ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం మంచు మనోజ్ పై దాడి చేసిన సమయంలో అడ్డుకోవడానికి వెళ్లిన మౌనికపై కూడా అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు అఖిలప్రియ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా సమాచారం. ఇక భూమా మౌనికకు మంచు లక్ష్మి నుంచి కూడా మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారని, ఆమె కూడా మంచు విష్ణుపై కేసు పెట్టాలని సలహా ఇచ్చిందంటూ వార్త షికారు చేస్తోంది. మరి మౌనిక కేసు పెడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు కుటుంబంపై చంద్రబాబు కూడా సీరియస్గానే ఉన్నారు. గతంలో చంద్రబాబును మోహన్ బాబు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. జగన్తో కలిసి డ్రామాలు ఆడారు అనే ఆరోపణలు టీడీపీ చేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం మోహన్ బాబు చంద్రగిరిలో వైసీపీని దెబ్బకొట్టారు. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూడాలి.